ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మన ధ్యానము కొరకై లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబోవు వాటినన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. వీటన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి భక్త జనాంగం మీరు దీవించండి. ప్రభువా, నీ వాక్యము సజీవమైనది. మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్య వెలుగులో నడిపించి నీ వాక్యము వలన కలుగు ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. మరొకసారి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సందేశాన్ని, ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తన శిష్య బృందానికి తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలలో ఇక్కడ మనమేమి చేయాలో ఒక చక్కని మాట చెప్పారు. మనం ఏం చేయాలట? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి అని చెప్తున్నాడు. చెప్పండి, ఏం చేయాలట? మరొకసారి చెప్పండి, ఏం చేయాలి మనం? అందరు చెప్పండి ఒకసారి. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. చెప్పండి, మీ ప్రక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి. మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలి అంటే, ఎందుకు చేయాలో కూడా ప్రభు చెప్పారు. జరగబోవు వాటన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడాలి. అది టార్గెట్, అది టాస్క్. దేవుని పిల్లల ముందు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు మనిషి కుమారుని ఎదుట నిలబడాలి. చెప్పండి, ఎవరి దగ్గర నిలబడాలి? అనగా మన ప్రభు వేవేల కొలది దూతలతో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధ సంఘము పైకెత్తబడినప్పుడు, మనిషి కుమారుని ఎదుట నీవు నేను మనందరం నిలబడాలి. అదే మనకున్న ప్రాముఖ్యమైన విషయం. నమ్మితే దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనము అనేకమైన వాటి దగ్గర నిలబడుతూ కనబడుతూ ఉంటాం. మన వ్యక్తిగత జీవితంలో ఒక మనిషి తనకు తానుగా నిలబడతాడు. తాను ఏమై ఉన్నాడో నిలబడి రుజువు చేసుకుంటాడు. తానేం కాబోతున్నాడో దాని కొరకు నిలబడతాడు. తన భవిష్యత్తు గురించి తాను చేసే ప్రయత్నాల్లో ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కనబడాలో అక్కడ నిలబడి కనబడతాడు. మంచిది. కానీ యేసయ్య చెప్పింది ఏంటంటే, ఈ లోకములో మనము నిలబడుతున్నాం. అది కుటుంబ జీవితంలో, అరే వాడు నిలబడ్డాడురా, ఎన్నో శోధనలు వచ్చాయి కానీ నిలబడ్డాడు. భక్తి జీవితంలో వారు నిలబడ్డారు.
విశ్వాసములో నిలబడ్డారు. చెప్పరే, విశ్వాసములో, భక్తిలో, కుటుంబములో, సంఘములో నిలబడ్డారా? సంఘంలో నిలబడ్డారు. సో మన జీవితంలో అతడు నిలదొక్కున్నాడు అని మనం అన్ని ప్రదేశాల్లో, అన్ని విషయాల్లో నిలబడతాం. కానీ ప్రభు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పాడు. మీరు ఇక్కడంతా నిలబడ్డారు, బాగుంది, కానీ మనిషి కుమారుడు అతి త్వరలో రాబోతున్నాడు, ఆయన దగ్గర మీరు నిలబడాలి. దేవునికి స్తోత్రం. అక్కడ నిలబడాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి, వాటిని మీరు తప్పించుకోవాలట. ఊరికి నేను ఏసయ్య దగ్గర నిలబడతాను, ఏసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని పాటలు పాడుతుంటాం కదా. రావయ్యా ఏసయ్యా నువ్వు రావాలయ్యా అని ఏదో పాడుతున్నారు ఈ మధ్య, నువ్వే రావాలయ్యా అని. నువ్వు రావా యేసయ్యా అని వస్తాడు. పాట పాడటం కాదు, పొరపాటున పాట పాడే టైంలోనే కోండి, అప్పుడు యేసయ్య పాడతాడు నువ్వు రావా అని. నేను రావాలనే ఉందని ఆయన. మరి రావాలంటే ఏంటి? వీటన్నిటిలో చిక్కుపోయి ఉన్నావు కదా. జరగబోవు వాటన్నిటినీ తప్పించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలట? యేసయ్య దగ్గర నిలబడటానికి చాలా తప్పించుకోవాలి. వాటన్నిటినీ తప్పించుకొని నా ప్రభు అయిన యేసు ఎదుట నిలబడాలంటే, తప్పించుకోవాలంటే, యేసయ్య దగ్గర మనము కనబడాలంటే ఏం చేయాలి? వాటన్నిటికీ పరిష్కారం ప్రార్థన. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన అనుభవంలో ఆయన కూడా ప్రార్థించారు. యేసయ్య జీవితంలో ప్రార్థన జీవితం చాలా గొప్ప అనుభవం. ఎన్ని తప్పించుకున్నాడో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఆయన కుమారుడయుండి కూడా విధేయత నేర్చుకున్నాడు. తాను అంగీకరించబడినట్లుగా కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ఆయన ఎదుట మొర్ర పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇంకొకటి తప్పించమని ప్రార్థన చేశాడు, మనకు గుర్తుంది కదా. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? మరణము నుండి కాపాడగలిగిన దేవునికి ప్రార్థన. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించుము, తప్పించుము, ఎందుకంటే నేను శోధనలో పడతానేమో. అందుకనే శిష్యులకు కూడా చెప్పారు, శిష్యులారా నేను కూడా శోధనలో పడిపోతానేమో అని ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు కూడా శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వీటిని తప్పించుకోవడం మనకు కుదరడం లేదు. యేసయ్య దగ్గర నిలబడాలని ఆశే, ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశే. ఆయన ఆశతో పాటు మనం పాటలు కూడా పాడుతున్నాం. మొన్న మధ్య అంత ఆశ ఎందుకమ్మా, ఆశ దోశ అప్పడం పప్పడం అని ఎవరు అంటున్నారు. పరలోక రాజ్యం వద్దంటమ్మా. ఏది ఉట్టికెక్కలేనమ్మా, ఆకాశానికి ఎక్కాలనుకుంటుందట. ఏంటి, ఎక్కడికి ఎక్కాలనుకుంటుంది? ఆవిడ ఆకాశానికి ఎక్కాలనుకుంటుందట. ముందు ఎవరు అన్నారు, ముందు ఉట్టెక్కు తల్లి అని. ఆ ఉట్టి ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే ఈ జరగబోయే విషయాలు తప్పించుకుంటే కానీ మనం యేసయ్య ఎదుట నిలబడలేం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్నారు, వీటన్నిటికీ పరిష్కారం ప్రార్థన చేయండి.
ప్రార్థన చేస్తే యేసయ్య దగ్గర మనం నిలబడతాం. దేవునికి స్తోత్రం. ఎందుకు, ఎలా అని మనం ఆలోచిస్తే, యేసయ్య రాకడలో యేసయ్య ఎదుట నిలబడాలని యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తన పరిశుద్ధ సంఘము కొరకు తన ప్రాణమును పణముగా పెట్టి తనను తానే అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములు అంటాడు, దేవుడట మన కొరకు మనల్ని పరిశుద్ధపరిచి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది నిర్దోషమైనదిగా మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘమును, దేవుని పిల్లలను, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడ్డారో, ఎవరైతే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారో, వారందరినీ కూడా తండ్రి ఎదుట, దేవుని రాజ్యములో మనిషి కుమారుని ఎదుట చూడాలని ఆయన ఆశపడుతూ దాని కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టి తనను తానే అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంత త్యాగపూరితముగా సంఘమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంత కష్టమైన పరిస్థితుల్లో తన ప్రాణమును, తన రక్తమును కార్చి, తన పవిత్ర రక్తమును చిందించి పరిశుద్ధమైనటువంటి సంఘముగా దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి. నిలబడటానికి ఎవరైనా నిలబడతారు కదా, ఎలా పడితే అలాగా నిలబడవచ్చు. ఒకసారి పెళ్లి విందులో ఆ పెళ్లి విందు యజమాని ఎవరెవరు ఎలా వచ్చారా చూడటానికి వెళ్ళారట. ఒక అతను పెళ్ళికి వచ్చాడు, అందరితో పెళ్లిలో కూర్చున్నాడు, ఫోటోలు దిగాడు, భోజనానికి వెళ్ళాడు, వరుసగా భోజనాల్లో కూర్చున్నాడు. ఈ యజమాని ఎవరెవరు వచ్చారో విజిట్ చేద్దామని వెళ్ళారట. వెళితే అక్కడ ఒకడు కూర్చున్నాడు, అన్నిట్లో పార్టిసిపేట్ చేశాడు, కానీ అతను పెళ్ళి వస్త్రం లేకుండా వచ్చేసాడు. కొందరు అలాగే వచ్చేస్తారు. నిలబడతాం అనుకుంటున్నాం మనం, అన్నీ ఉన్నాయి, పర్వాలేదు, నేను వెళ్ళగలను, నాకు ఇన్విటేషన్ ఉంది, కార్డు దొరికింది. కార్డు లేకుండా కూడా వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అన్నిట్లో వచ్చేసాడు, కానీ పెళ్లి వస్త్రం లేకుండానే వచ్చాడు. నిలబడతారు కొంతమంది, నిలబడడానికి ట్రై చేస్తారు. అలాంటి పొరపాటు జరగకూడదనే యేసయ్య అంటున్నాడు, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమ కలిగినదిగా సంఘం ఉండాలి. ఈ సంఘము దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా నిలబడాలి. దానికోసరము ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేశాడు మన యేసయ్య. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకని అంటాడు, మీరు నిలబడాలి. మీరు నిలబడాలంటే ప్రార్థన చెయ్యాలి. యేసుక్రీస్తు వారి లోకములో ప్రార్థన గురించి ఎన్నో సందర్భాలు ఆయన చెప్పాడు. నిన్న శుక్రవారం కూడా ఒక మాట గుర్తు చేసుకున్నాం, విసుకక నిత్యము ప్రార్థించాలి. ప్రార్థన అనే జీవితం రోజు చేసుకునేదే కదండి అనిపిస్తుంది, కానీ ప్రార్థనలో ఎప్పుడు కూడా విసుగుగా ఉండకూడదు. ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. ఆమేన్. ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థించాలి. ఎందుకంటే మనం ప్రభు దగ్గర నిలబడాలంటే పరిష్కారం ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. అయితే ప్రార్థించుచున్నటువంటి మనము అసలు ఆయన దగ్గర నిలబడాలంటే ఒక 3 విషయాల కొరకు మనం ప్రార్థించాలి. మొట్టమొదటిగా ప్రభు ఎదుట నిలబడాలంటే అసలు ముందు ప్రభువులో నిలబడాలి కదా. ఈ లోకములో ఉన్నప్పుడు యేసయ్యలో మనము నిలబడాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
24లో వచ్చి చూచినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అయితే మీరు మొదటి నుండి కూడా దేన్ని విన్నారో అది మీలో నిలువనీయుడి. మీరు మొట్టమొదటి నుండి ఏదైతే విన్నారో మీలో నిలిచిన ఎడలా మీరు కూడా కుమారుని యందునో తండ్రి యందునో నిలబడి ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. మీరు మొదటి నుండి ఏది వింటున్నారో, మీరు వింటున్న దేవుని యొక్క వాక్యము, మనము వింటున్నటువంటి దేవుని యొక్క వాక్కు, మనము వింటున్న దేవుని మాటలు, మనము వింటున్నటువంటి దేవుని యొక్క ఆలోచనలు, మనము వింటున్న దేవుని తీర్మానము, మనము దేని గురించి అయితే మొదటి నుండి వింటున్నామో ఆ వింటున్నది మీలో నిలిచి ఉండాలి. చెప్పండి, వింటున్నది మనలో నిలిచి ఉండాలి. వింటానికి వింటాం కానీ అది మనలో నిలిచి ఉండదు. మొన్న ఎవరో ఒక ఆయన అన్నారు, దేవుడు 2 చెవులు పెట్టింది ఎందుకో అన్నాడు. 2 చెవులు పెట్టింది ఎందుకంటే నేను అనుకున్నాను బాగా వినటానికి, ఎటు పక్క నుంచి వచ్చినా కూడా వినటానికి అని నేను అనుకున్నాను. ఒక ఆయన అన్నాడు, కాదండి, ఈ పక్కన విని ఈ పక్కన వదిలేయటానికంట రెండోది, అది చాలా సేఫ్టీగా ఉంటుంది అన్నాడు. అంటే ఒకే చెవు కనుక పెట్టాడు అనుకోండి, ఒక చెవు పెడితే అసలు ఏడ పెడతాడు? 2 కాబట్టి బ్యాలెన్స్గా ఇటొకటి పెట్టాడు. ఒకవేళ ఒకటే ఉంటే ఎదురుగ్గా ఉండేదేమో, ఇప్పుడు మామూలుగా హారన్ గొట్టాల్లాగా ఇటుపక్క ఉండేదేమో. ఒకటి పెడితే డేంజర్ అండి అన్నాడు. ఎందుకు డేంజర్ అంటే, ఒక దాంట్లో నుంచి విన్న తర్వాత ఎటోకటు వదలాలగా. ఆ వదలాలంటే ఖాళీగా ఉండేదేంటి? నోరు. కాబట్టి ఇటు విన్నది ఇటు వదిలేడు అనుకో, కొంపలు కూలిపోతాయి. ఇప్పుడు అన్నీ వింటుంటాడు, విన్నదంతా నోట్లో నుంచి వదిలాడు అనుకోండి, కొంపలు కూలిపోతాయి కదా. అందుకనేనంట భగవంతుడు ఇటు పెట్టింది. ఎందుకంటే ఇటు విన్నది అటు పంపించు. కొంతమంది అతి తెలివి గల వాళ్ళు ఇటు విన్నది 2 పక్కల విని ఒక దాంట్లో వదులుతారు, ఆ దెబ్బకన్నీ కూలిపోతాయి. ఇటు విన్నది ఎటన్నా వినుగాక, ఆ విన్నది నోట్లో నుంచి బయటకు వదలడం కాదు, విన్నది మీలో నిలిచిన ఎడల మనము దేవునిలో నిలబడతాం. దేవునికి స్తోత్రం. ఆ వినిన వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు, విన్న వాక్య ప్రకారముగా మనము అంగీకరించి దాని ప్రకారం జీవించినప్పుడు మనము ప్రభువులో స్థిరంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనం వింటున్న కొలది మనం సంపూర్ణులవుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడు యేసు క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధిస్తూ ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మేము దేవుని వాక్యమును బోధిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నామంటే ప్రతి మనుషుని కూడా సంపూర్ణుడుగా చేయాలి. చెప్పండి, ఏం చేయాలట? సంపూర్ణుడవ్వాలి. ఏ కొరత లేకుండా, ఏ మచ్చ, డాగు, ముడత, కళంకము లేకుండా దేవుని రాజ్యములో దేవుని కుమారుని ఎదుట నిలబెట్టబడడం కోసరం మేము వాక్యమును ప్రకటిస్తున్నాం. ఆ వాక్యమును ఎలా ప్రకటిస్తున్నామో తెలుసా? ప్రతి విధమైన జ్ఞానాన్ని ఉపయోగించి, ప్రతి విధమైన జ్ఞానమును ఉపయోగించి, అనగా ప్రతి విషయములో నుండి కూడా యేసయ్యనే బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం.
అది ఎలాంటి పరిస్థితి అయినా, ఏ విషయమైనా క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చి ప్రభువులో మనము సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా మార్చబడడానికి దేవుని వాక్యమును మేము బోధిస్తున్నాం, బుద్ధి చెప్తున్నాం, సరిచేస్తున్నాం. ఎందుకో తెలుసా? బుద్ధి చెప్పినా, సరిచేసినా, వాక్యం బోధిస్తున్నా ఎందుకు చేస్తున్నామో తెలుసా? మిమ్మలను పరిపూర్ణులుగా చేసి, సంపూర్ణులుగా చేసి యేసయ్య ఎదుట నిలబడాలి. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అది మర్మం. మనం అనుకుంటాం దేవుని వాక్యం చెప్పొచ్చాళ్లే అనుకుంటాం. కొన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడుతుంటే మనకేడ కుదురుద్దులండి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ దేవుని వాక్యము ఎందుకు బోధించబడుతుంది? సమస్త విధములైన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని వాక్యమును బోధిస్తూ, గద్దిస్తూ, ఉపదేశిస్తూ ఎందుకు అనంటే ప్రతి మనుషుడు కూడా సంపూర్ణుడవ్వాలి, యేసయ్య ఎదుట నిలబడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గర నిలబడాలి అనంటే ఆ మర్మం ఏంటో తెలుసా? ఈ లోక జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమలో మనము స్థిరపడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములు అంటాడు, లోక జ్ఞానమునకు మించినటువంటి దేవుని ప్రేమ, దాని ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు, అది ఎంతో తెలుసుకొని ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉండడం అంటే మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే వాక్యము మన హృదయములో ఉండాలి. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సంపూర్ణులుగా చేస్తుంది. సంపూర్ణుడైనటువంటి వాడు యేసయ్యలో జీవించగలుగుతాడు, యేసయ్యలో ఉండగలుగుతాడు. ప్రభువులో నిలబడితే ప్రభు ఎదుట నిలబడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము మొదటిగా ప్రభువులో నిలబడాలి. ఆ వాక్యము మనల్ని ప్రభువులో నిలబెడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు, నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి నేను మీలో నిలిచి ఉండాలి, నా వాక్యము మీలో నిలిచి ఉండాలి, అప్పుడు మీరు నాలో నిలిచి ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనము యేసయ్యలో నిలిచి ఉంటే యేసయ్య ఎదుట నిలబడేటువంటి అర్హత కలవారిగా ఉంటాం. మొదటిది యేసయ్యలో నిలిచి ఉండాలి. రెండవది యేసయ్య కొరకు నిలిచి ఉండాలి. చెప్పండి, రెండవది ఏంటి? యేసయ్య కొరకు నిలబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదివినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము, అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. ఆపద దినమందు మీరు సమస్తము నెరవేర్చిన వారై నిలబడాలి. అనగా యేసుక్రీస్తు వారి కొరకు కలిగే పోరాటాలలో, శోధనలలో సమస్తము కూడా వారిని ఎదిరించి జయించి ప్రభు కొరకు నిలిచిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు 6వ అధ్యాయము 10వ వచనం నుండి గనక చదువుకున్నట్లయితే, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలంగా ఉండండి. ప్రభువులో బలంగా ఉండండి. రెండవది, ప్రభువు కొరకు బలంగా ఉండండి. ప్రభువు కొరకు ఎలా నిలబడాలో తెలుసా? మీకు అనేకమైన శోధనలు వస్తాయి. అందుకే తుదకు ప్రభువు యొక్క శక్తిని బట్టి బలవంతులుగా ఉండండి. ఎందుకు బలం కావాలి అని అంటే, అపవాది తంత్రములు ఎన్నో మన ముందు కనబడుతున్నాయి. ఆ కింద వచనములు అంటాడు, మీరు
అపవాది తంత్రములను ఎదిరించుటకు. అపవాది తంత్రాలు ఎదిరించడం అంటే అది ఈ లోకంలోనా పై లోకంలోనా? చెప్పండి, ఈ లోకంలోనో పై లోకంలోనో? పై లోకంలో అపవాది తంత్రాలు లేవు. ఏ తంత్రాలున్నా కూడా, ఏ మంత్రాలున్నా ఈ లోకంలోనే. కాబట్టి మనం నిలబడాలి. ఎలా నిలబడాలి అని అంటే వాటన్నిటినీ జయించాలి. దేవునికి స్తోత్రం. అపవాది వాడు అనేకమైన తంత్రాలు, అనేకమైనటువంటి విషయాలు మన మీదకి తీసుకొని వస్తున్నాడు. వాడు మనతో పోరాడుతూ ఉన్నాడు. ఎలా పోరాడుతున్నాడో తెలుసా? మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులు. చెప్పండి, ఎవరు మనతో పోరాడుతున్నారు? ప్రధానులు పోరాడుతున్నారు, అధికారులు పోరాడుతున్నారు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మల సమూహం ఎన్ని పోరాడుతున్నాయి అంటే చెప్పండి, ఏమేం పోరాడుతున్నాయి చూడండి ఒక్కసారి. ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహము. అవి మనతో పోరాడుతున్నాయా, మనం వాళ్ళతో పోరాడుతున్నావా? మనము పోరాడుతున్నాం. చెప్పండి, మనం పోరాడుతున్నావా, అవి పోరాడుతున్నాయా? మనమే పోరాడుతున్నాం. ఎందుకంటే అవి మనల్ని పట్టుకొని ఉన్నాయి, అవి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అధికారులు, ప్రధానులు, నాథులు, లోకనాథులు, వీళ్ళందరితో పోరాటం ఎక్కువైపోయింది. ఎందుకు పోరాడుతున్నాం అంటే వాళ్ళు అంటున్నారు, ఏంది మీ ఆరాటం అంటున్నారు. మీ గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకోకూడదా? బయటికి ఎందుకు వస్తున్నారు? ఏంటి మీ ఆరాటం? మీరు అది చేయకూడదా, ఇది చేయకూడదా? ఎందుకు మీరు పోరాడాల్సి వస్తుంది వారితోటి? మనము పోరాడుచున్నది వాటితో, శరీరులతో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ శరీరులందరినీ కూడా మనతో పోరాటానికి దించుచున్నవాడు అపవాది. అందుకనే వాడి యొక్క అపవాది తంత్రాలు ఎదిరించాలి. చెప్పండి, దేన్ని ఎదిరించాలి? 11లో ఉంది కదా, అపవాది తంత్రములను ఎదిరించాలి. సో ఒకవేళ శరీరులందరూ మనతో పోరాడుచున్నవారు శరీరులుగా కనబడవచ్చు, మనతో పోరాడుచున్నవారు అధికారులు కావచ్చు, మనతో పోరాడుచున్నవారు ప్రధానులు కావచ్చు, మనతో పోరాడుచున్నటువంటి దురాత్మ శక్తులు కావచ్చు, లోకములో నాథులు కావచ్చు. కానీ వీళ్ళు కాదు మన టార్గెట్. వీళ్ళందరిని ఉపయోగిస్తున్నటువంటి అపవాది తంత్రాలతో మనం పోరాడుతున్నాం. దేవునికి స్తోత్రం. మనం దేవునితోనే పోరాడి గెలిచిన వాళ్ళమండి. ఇవన్నీ ఏంటంటే తుచ్చమైనవి. స్తోత్రం చెప్పు. వీటితో మనము పోరాడతాం, జయం పొందుతాం. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు కూడా పోరాడి జయించాలంటే మన యేసు ప్రభువారు పోరాడినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తుగా పెట్టుకోండి. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 12వ వచనములో, యేసుక్రీస్తు వారు ఎంతగా పోరాడి, మొదటి 2 వచనాలు అంటాడు, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైనా తనను అవమానపరుస్తున్నటువంటి అవమానమును సహించి, నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి దేవుని, చదివేదేదో కొంచెం గట్టిగా చదవండి, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడొద్దు, మీ ప్రాణాలు విసుగనీయొద్దు. పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన పోరాటమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు ఎదిరించలేదు. రక్తము కారునంతగా మీరు ఎదిరించలేదు. కానీ మన యేసయ్య
రక్తము కారునంతగా పోరాడాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలైనటువంటి మనకు దేవుడు జయమిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, మీరు నిలబడండి, ఈ లోకములో ప్రభు కొరకు నిలబడండి. అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత పోరాటమైనా నిలబడితే పోరాటములో జయము మనకే ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. జయించిన యేసయ్య మన రక్షకుడు. ఆమేన్. మన రక్షకుడైన యేసయ్య జయించిన వాడు. అందుకే మొదటిగా జయం పొందిన యేసయ్యలో నిలబడదాం. రెండవది యేసయ్యతో లేక యేసయ్య కొరకు నిలబడదాం, అది ఎంత పోరాటమైనా. మూడవది, ఎవరైతే ప్రభువులో నిలిచి ఉండి ప్రభు కొరకు నిలబడతారో వారు ప్రభు ఎదుట నిలబడగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. దేని కొరకు మనం ప్రార్థన చేయాలట? ప్రభు ఎదుట నిలబడాలి. 3 విషయాలు మనం చూసుకున్నాం దేవుని వాక్యములో. మొదటిగా ప్రభువులో నిలబడాలి. చెప్పండి. మొదటిగా యేసయ్యలో నిలబడాలి. రెండవది యేసయ్య కొరకు నిలబడాలి. మూడవది యేసయ్య ఎదుట నిలబడాలి. దేవునికి స్తోత్రం. మన ప్రభు ఎదుట మనం నిలబడబోతున్నాం. పక్కన వాళ్ళకు ఒక మాట చెప్పండి. ఆ మాట చెప్తాను. నేను యేసయ్య దగ్గర నిలబడతాను, నేను యేసయ్య దగ్గర నిలబడతాను. అబ్బా, అంత ఆనందంగా చెబుతున్నారు చూసారా. మనకి యేసయ్య అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర నిలబడతాం. ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది, నిన్ను చూడాలని ఆసయ్యా అని పాడుతున్నారు కదా. యేసయ్యను చూడాలని. ఎందుకు చూడాలో తెలుసా? మన కొరకు త్యాగం చేసి, మనల్ని రక్షించి, మనల్ని విమోచించి, మనకి మేలు చేసి, మనల్ని ఆదరించి, మనల్ని నిలబెట్టి, సజీవులుగా ఉంచి, జీవ మార్గంలో నడిపించి, మోక్షరాజ్యములో మనల్ని తీసుకొని వెళుతున్న మన యేసయ్యను చూడాలని లేదా? చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఎదుట నిలబడే రోజు ఉంటుందిరా నాయనా. ఎవరు కాళ్ళే. కొంతమందికి ఫోటోల మీద భలే ఆశ ఉంటుంది, భలే టెక్నిక్ ఉపయోగిస్తుంటారు ఫోటోలు దిగేటప్పుడు. ఎంతకి రారు గ్రూప్ ఫోటో దిగేటప్పుడు. నువ్వురా అనేదాకా రారు. ఎందుకు రారు తెలుసా? లాస్ట్లో వచ్చి కరెక్ట్గా నిలబడితే, చివరి నిలబడితే ఫోటోగ్రాఫర్కి ముందు కనపడేది ఎవరు? ఏమండే? ముందు వచ్చిన వాళ్ళందరూ ఏమో సర్దుకొని ఇరుక్కొని సరే తలకాయ కనపడితే చాలే అన్నట్టు ఉంటాం. ఈ లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఫ్రంట్లో నిలబడగాలి. వాళ్ళు ఏదో లాస్ట్ వచ్చినట్టుగా ఉంటుంది మనకి. వాళ్ళకి తెలుసు లాస్ట్లో వెళ్తే మనం ఫస్ట్లో ఉంటాం కెమెరాలో అని. భలే టెక్నిక్లు ఉపయోగిస్తారు కొంతమంది. మన యేసయ్య ఎదుట నిలబడేటప్పుడు కూడా ఎవరు కాళ్ళే, నన్ను యేసయ్య దృష్టాంతరంగా చూడాలి, నన్ను చూడాలి యేసయ్య అని. అబ్బో, ఏమేమి సిద్ధపడి వెళ్తారో. సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారట? సిద్ధపడ్డారా? సిద్ధపడకుండా వెళ్ళారా? అబ్బో, ఏమేమి సిద్ధపడ్డారో నాయన. అందులో ఈ కన్యకలు మామూలుగా సిద్ధపడతారా? అద్దం పగిలిపోతుంటుంది. అద్దం వదిలిపెట్టి రారే పక్కకే. పాపం ఆ మగవాళ్ళది ఏముంది, వరకు దువ్విన పెట్టేటట్టు అనుకునేది సాధన వచ్చి వెనక్కి వచ్చేదే. కానీ అరే పాపం పద్మమ్మ, అద్దం ఉందా అసలు ఇంట్లో? అద్దమే లేదా? యేసయ్య దగ్గరికి సిద్ధపడిన వారిగా మనం వెళతాం. దేవునికి స్తోత్రం. ప్రభు ఎదుట నిలబడే దినం ఒకటి రాబోతుంది. అలా నిలబడాలంటే మనం గట్టిగా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం.
యేసయ్యలో నిలబడడానికి మనము ప్రార్థించాలి. యేసయ్య కొరకు జీవించడానికి ప్రార్థించాలి. యేసయ్యలో నిలబడాలన్నా కూడా మనం ప్రార్థన పూర్వకంగానే ఉండాలి. ప్రభువులో నిలబడి అటు ఇటు వెసికిపోకుండా. యేసయ్య కొరకు పోరాటాల్లో నిలబడాలంటే ప్రార్థన చేయాలి. మనం ఎఫెసీ 6 చదువుకున్నాం కదా, ప్రతి విధమైనటువంటి ప్రార్థనలను యాచనలను మీరు చేయాలి. ఆ క్రింద 16 వచనాలు చదువుకున్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అపవాది తంత్రాలన్నీ జయించి నిలబడాలంటే. మూడవది, ప్రభు రాజ్యంలో నిలబడాలంటే ప్రార్థన చేయాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో, ఆయన రాకడలో మనము నిర్దోషులముగా ఆయన ఎదుట నిలబడాలి, నిర్దోషమైన వారిగా. ఇందాక మనం సిద్ధపడుతున్నాం కదా, యేసయ్యకు కనపడటానికి ఏమేమి సిద్ధపడుతున్నామో పర్వాలేదు, మంచిదే. కానీ అసలైన సిద్ధపాటు ఏంటో తెలుసా? దేవుని ఎదుట నిర్దోషమైన వారిగా కనపడాలి. దేవునికి స్తోత్రం. అది సర్దుకోవాలి మనం. చెప్పండి, ఏది సర్దుకోవాలి? ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో, ఏ తప్పు చేశామో, ఏ పొరపాటు జరిగిపోయిందో వాటన్నిటిని సరి చేసుకొని ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతూ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏ దోషము లేకుండా నిర్దోషమైనటువంటి వారిగా నిలబడాలి, సిద్ధపడాలి. కానీ మనం నిర్దోషమైన వారిగా అనుకుంటాం, కానీ ఈ లోకములో జీవిస్తున్నాం, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. దోషం లేని వారిగా ఎలా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ అవుతుందా? అందుకనే ప్రభువుకి తెలుసు కాబట్టి మన బలహీనతలు ఆయనే తనను తాను అప్పగించుకొని ఆ కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టునంతగా మనల్ని ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనదిగా పరిశుద్ధ సంఘంగా ఆయన ఎదుట నిలబడటానికి ఆయనే మన కొరకు సమర్పించుకున్నాడు. స్తోత్రం. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనములో, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, పరిశుద్ధులలో మీకు దేవుడు స్వాస్థ్యమును అనుగ్రహించునట్లుగా మిమ్ములను దేవుని వాక్యమునకు అప్పగించుకొనుచున్నానంటాడు. ఎందుకంటే మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి ఎన్నో బోధించాను, ఏమేమో చేశాను, మీ కొరకు ఎన్నో ఏర్పాట్లు చేశాను, మా జ్ఞానమంతా ఉపయోగించి మీకు బోధించాము. కానీ మేము ఎల్లవేళలా మీతో ఉండలేము గనుక మిమ్మలను నిర్దోషమైన వారిగా చేసి పరిశుద్ధులతో కూడా దేవుని ఎదుట నిలబెట్టగలిగిన ఒకే ఒక సాధనం ఉంది. అట్టి వాక్యమునకు మిమ్ములను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల దగ్గర నిలబడాలంటే, మనల్ని సరి చేయాలంటే సరి చేసినంత వరకు సరి చేస్తున్నారు, సిద్ధపాటు చేసినంత వరకు సిద్ధపాటు చేస్తున్నారు. కానీ మనలో దేవుని యొక్క వాక్యము మనలను సరిచేసి సిద్ధపరిచి దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తాం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో మనము యేసయ్య ఎదుట నిలబడినప్పుడు అది ఎంత గొప్ప ఆధిక్యతగా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనములో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం, ప్రభు ఎదుట మనం నిలబడి ఆయనను స్తుతించుచున్న రీతిని మనం చూడగలం. అటు తరువాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలనంత గొప్ప సమూహము కనపడిన వారు ఎర్రని వస్త్రములు ధరించుకొని, నల్లని వస్త్రములు ధరించుకొని, రంగురంగుల వస్త్రములు ధరించుకొని, పసుపు రంగు ధరించుకొని. ఏంటంటే కరెక్ట్గా ఏముంది చెప్పండి? మనకై చాలా కష్టం కదా. నేను నిన్న ఎవరితోనో మాట్లాడుతున్నాను, క్వైర్ మెంబర్స్తో మాట్లాడుతూ, మీకు వైట్ డ్రెస్సులు ఉన్నాయా అంటే లేవన్నారు కొంతమంది. ఎందుకు లేవు అన్నాను. అవి చీప్ కదా అని నేను
అనుకుంటా. అవి చాలా కాస్ట్ అండి అన్నారు. ఓహో, నేను అనుకుంటున్నాను ఆ చీప్గా ఉండే తెల్లటి వస్త్రాలు ఎవడు ధరిస్తాడు అనుకొని వీళ్ళందరూ ధరించుకోవట్లేదు అనుకుంటున్నాను నేను. తెల్లని వస్త్రాలు చాలా ఖరీదట. కానీ పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కాస్ట్లీ వస్త్రాలు ధరించుకున్నారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారట. ఆ కొంతమంది అంటారు, ఆ పరలోకం పోయినప్పుడు ధరించుకుంటాంలేండి అంటున్నారు. ఇక్కడ అలవాటు అయితే కదా అక్కడ పోయిన తర్వాత అయ్యగారండి, ఏసయ్య గారండి, నాకు గ్రీన్ అంటే మహా గ్రీన్ అండి. నాకు మాకు గ్రీన్ అంటే ఎవరు గ్రీన్ అండి, నాకు కొంచెం గ్రీన్ పర్మిషన్ ఇవ్వా, నార్మల్స్ కనబడి ఇవ్వా అంటాడు. అలోక రాజ్యములో తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. స్తోత్రం. తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుటను, గొర్రె పిల్లకును మా రక్షణకర్త అయినటువంటి యేసయ్యకును స్తోత్రములని చెప్పి మహాశబ్దముతో యేసయ్య ఎదుట నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఎదుట మనము నిలబడాలి. ప్రభు ఎదుట నిలబడాలంటే 3 సూత్రాలు. మొదటిది, ముందు ప్రభులో నిలబడాలి. ఈ లోకములో జీవించినంత కాలంలో ప్రభు కొరకు నిలబడాలి. అప్పుడు మనము యేసయ్య ఎదుట నిలబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే మీరు ప్రార్థన చేయండి. ప్రభువులో నిలబడటానికి ప్రార్థన చేయండి. యేసయ్య కొరకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడుట కొరకై ప్రార్థన చేయండి. అప్పుడు మనము సమస్తమును నెరవేర్చిన వారై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సమస్తమును నెరవేర్చిన వారమై యేసయ్య రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటాం. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియుడైన మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు. విత్తబడిన వాక్యము ఫలింప చేయండి. ఎవరైతే నీ వాక్యమును వింటున్నారో వారందరి కుటుంబములను ఆశీర్వదించి మీరు ఆకడలో ఎత్తబడి మీ ఎదుట నిలబడగలిగిన శక్తి కలుగుటకు ప్రార్థించి మెలకువగా ఉండి మీ రాజ్యంలో ప్రవేశించుటకు సహాయము చేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.